తర్వాత ఇప్పుడు ప్యాచ్లు వేస్తున్నారని చెప్పే మాటలు వాస్తవం ఉందంటారా? సార్ నేను దాని గురించి గత డిబేట్ లో కూడా చెప్పాను. మనోహర్ గారు ముందు ప్రెస్ మీట్ కి వెనకాల ప్రెస్ మీట్ కి తేడా అయితే కనిపించలేదు. ఆయనకి సవరించుకోవడానికి చేశారు కానీ ఆయన సవరించుకోవడానికి అహం అడ్డు వచ్చినట్టుకుంది. ఏం తేడాగా ఏం మాట్లాడలే. ఇంకా అసలు విషయానికి వద్దాం సార్. మన లక్ష్మీనాథ్ గారు అన్నారు, ఎవరో ఎటుది 2 జెండాలు కట్టి కారు వేసుకుని వచ్చి ఫ్లెక్సీలు కడితే నాయకుడు కాదంటున్నారు. సరే, వాళ్ళ నాయకుడు కాదనుకుందాం. జనసేన పార్టీలో పదవులు అనుభవిస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, చైర్మన్లు, డైరెక్టర్లు ఈ 2.5 సంవత్సరాలుగా లేదా 2 సంవత్సరాలుగా జనసేన పార్టీ పటిష్టం చేయడం కోసం తీసుకున్న చర్యలేటి, ఇంక్లూడింగ్ నాదెండ్ల మనోహర్ గారు, హరిప్రసాద్ గారితో సహా ఏ కార్యకర్తను కలిశారు, ఏ నాయకుని పార్టీలో తీసుకొస్తున్నారు మీరు? నేను హరిప్రసాద్ గారితో ఒకసారి చెప్తే మళ్ళీ మోహన్ రెడ్డి గారికి క్లూ వచ్చేస్తుంది అనుకుంటా. వైసీపీ పార్టీలోంచి ఒక ప్రముఖ వ్యక్తి, నాకు మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే అంటే ఆయన తెలిసిపోతాయి. మన పార్టీలోకి వస్తాడంటున్నారు సార్, చేర్చుకుందామంటే ఆయన ఒకసారి నాకు ఫోన్ చేయమనండి. ఆయన ఏమన్నా ప్యూనా లేకపోతే బంట్రోతా మీకు ఫోన్ చేయడానికి? ఎవరన్నా పార్టీలో చేయాలంటే నేను మీరు మధ్యవర్తులు ఉండి మాట్లాడితే ఇటువంటి రాజకీయ పరిజ్ఞానం లేని వ్యక్తులు చుట్టూ పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు తీసుకొస్తారు మార్పు? పాపాలు ఇరుగుపోయి చెయ్యి ఆపరేషన్ చేయించుకోవడానికి కట్టుకుని అప్లికేషన్ పర్లా కృష్ణా జిల్లాలో అవనిగడ్డ కాన్స్టిట్యూన్సీలో బందరాయన్న చెరువు ఉందే, ఆ చెరువులో ఎంతమంది పోటీ చేస్తారు ఏంటంటే ఆయన చూసుకోవాల్సిన కర్మ ఏంటండి? మనోహర్ గారు, హరిప్రసాద్ గారి కోటరి ఈ నాయకులు తిరంగా ఉంటేనే కృష్ణా జిల్లాలో అవనగడ్డలో బందరాయి చెరువులో ఈ గ్రామాధ్యక్షుని ఎవరు వేయాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించాలా? మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ తీస్తే కౌంటర్ ఇవ్వడానికి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెట్టాలా? ఏమైపోతారు సార్ ఈ మనోహర్ గారు, ఈ నాయకులు, చైర్మన్ వీళ్ళంతానే? వాళ్ళ తింటే మాత్రం కాపీ పోస్ట్ పేస్ట్ లేకపోతే మనం వచ్చేస్తారు. పవన్ కళ్యాణ్ తింటే ప్రెస్ మీటింగ్ పెట్టడానికి రారెళ్ళం. ఎంతసేపు మా పార్టీ బలంగా లేదు, మా పార్టీ పోటీ చేయడానికి చేత కాదు, మీరు సరిపోరు. ఇప్పుడు అందరికి సంచుకున్న 13 ఎలక్షన్లు కాదండి, అందరికీ తెలుసు. ఒక గ్రామ స్థాయిలో సపోజ్ లక్ష్మీకాంత్ గారు ఊళ్ళో ఒక నాయకుడు 10 ఓట్లు వేయించాలంటే వాళ్ళు ఏం చూస్తారంటే ఈ లక్ష్మీకాంత్కే ఎమ్మెల్యే క్యాండిడేట్ కానీ లేదా ఇన్ఛార్జి కానీ పరిచయం ఉందా లేదా, అతను పట్టించుకుంటాడా లేదా, లేదా ఇన్ఛార్జి చెయ్యకపోతే జిల్లాకి వెళ్ళి జిల్లా జనసేన అధ్యక్షుడితో మాట్లాడతాడా లేదా, కనీసం ఎస్కలేషన్ కోసం పార్టీ ఆఫీసులోకి వెళ్తే పట్టించుకుంటారా లేదా, అప్పుడు మీ వెనకాల తిరుగుతారు. అలాగే ఒక అసలు మిమ్మల్ని మీకు ఇన్ఛార్జే లేకపోతే ఇంకా ఉంటే చెప్పుకుంటారు మీరు. ఆ జిల్లా అధ్యక్షుడేమో తెలుగుదేశం పార్టీ గురించి పనిచేస్తుంటే మీకు వెనకాల ఎవరు దిగుతాడు? అసలు పార్టీ మంగళగిరి పార్టీ ఆఫీసులోకి వెళ్తుంటే తలుపులు వేసేసి ఈ హరిప్రసాద్ గారు కానీ, మనోహర్ గారు కానీ, చక్రవర్తి గారు కానీ, ప్రెసిడెంట్ కానీ మీరు తలుపులు బయటకు పొందని చూసేస్తుంటే మీకెవడ ఓటేస్తారు? నాదెండ్ల మనోహర్ గారు నిన్న చెప్తున్నారు కదండి, ఎవరైతే కింది స్థాయి క్యాడర్ ఉన్నారో ఆ మాటలు వినాలని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఓర్పుగా వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు క్యాడర్ గురించి ఆలోచిస్తారు. ఏ మాటలు నిన్న ఓకదంపుడు ఉపన్యాసాలు చెప్పారు. కానీ దానిలో చేస్తున్న ప్రక్రియలో అయితే కరెక్ట్గా లేదని అభిప్రాయం వ్యక్తం అవుతుంది. వాస్తవం అంటారా? సార్, పవన్ కళ్యాణ్ గారు పార్టీ అధినేత, ఆయన పార్టీ సీఎం అవ్వాలనే పార్టీ పెట్టారు. అనేక సార్లు చెప్పాను. రైట్, సీఎం అవడం కోసమే పెట్టారు, అందుకోసం వీళ్ళందరినీ తయారు చేస్తున్నారు. ప్రతిదీ ఆయన వల్ల కాదు సార్. ఇప్పుడు మా ఊర్లో బందలాయి చెరువులో మా ఊరు కాదు చెప్పిన ఎగ్జాంపుల్, మచిలీపట్నం దగ్గర అవనిగడ్డ దగ్గర బందలాయి చెరువులో ఒక ఎంఆర్ఓ పనిచేయట్లేదంటే, ఎస్ఐ పనిచేయట్లేదంటే ఎవరు చెప్పాలండి? ఆ జిల్లా అధ్యక్షుడు చెయ్యాలి, ఆ జిల్లా ఇన్ఛార్జి చెయ్యాలి. విజయవాడ ఉందండి, అమ్ముచెట్టి వాసుకున్న విలువ ఆయన ఏం పేరు సామాన్య ఉదయ్ భాను గారికి ఇస్తారా సార్? సామాన్య గారు ఉదయ్ భాను గారి స్టేటస్ ఏంటి, అమ్ముచెట్టి వాసు స్టేటస్ ఏంటండి? ఎంతసేపు ఆ 4 పోసార్లు వాళ్ళ మనుషులు తప్పించి ఏ మీటింగ్ లోనో కొత్తోడు రాణిస్తారా? కొత్తోడు వస్తారా? పవన్ కళ్యాణ్ గారు ఎంతసేపు కలిసి 10 మంది తప్పించి కొత్తోడు రాణిస్తారా? కొత్తోడు తీసుకుంటున్నారా? ఎలా పాల్పడిపోతారు సార్? పార్టీ కార్యకర్తలు పార్టీ పట్టించుకోపోయి, టీడీపీ నాయకులు పట్టించుకోపోయి, ఎంఆర్ఓ పట్టించుకోపోయి, ఎమ్మెల్యే ఎస్ఐ పట్టించుకోపోయి, సిఐ పట్టించుకోపోయి తెలుగుదేశం కోర్టులు కేసులు ఎడుతుంటే మనకు ఓటు ఎవడేస్తాడు సార్? పార్టీ ఎప్పుడు బలపడతారు సార్? ఇప్పుడు అన్ని పదవులు రావు అని చెప్పడం తప్పులేదండి. అందరికీ కూటమిలో ఉన్న తర్వాత 30% ఎంతో వస్తాయి జనసేన బలాన్ని బట్టి, తప్పులే, అందరికి రావు. అయితే కష్టాలు కూడా చెప్పాలి. అరే బాబు, మన పార్టీలో కష్టాలు ఉన్నాయి, మీ కార్యకర్తలు బాగా కష్టపడ్డారు, మీరు వైసీపీ నానా ఎక్స్పెక్ట్ కూడా తెలుగుదేశం పారిపోతే కూడా మీరు పోటీ చేసి నెగ్గారు, అంత ధైర్యం ఉంది మీకు. మనం ఇంకా అధికారంలో ఇంకా ధైర్యంతో పనిచేయాలని ప్రోత్సహించేటట్టు మాట్లాడాలి, అలాగే సముదాయించాలి. ఓన్లీ తెలుగుదేశానికి అనుకూలమైన ఊకదంపుడు ప్రసంగాలు ఇవ్వడం వల్ల
జనసేన పార్టీ బలహీన పడడం తప్పించి తద్వారా జనసేన పార్టీ బలహీన పడితే కూటమి ఖచ్చితంగా బలహీన పడుతుంది. కూటమి జనసేన పార్టీ బలపడితేనే వైసీపీ బలహీనం అవుతుంది అని అనేక సార్లు చెప్తున్నాను. నేను మళ్ళీ చెప్తున్నా, మీరు జనసేనను తొక్కేసి టీడీపీ ఆధిపత్యం ఎలా అయిందారంటే రేపు పొద్దున వైసీపీ అధికారంలోకి వస్తే నష్టపోయేది టీడీపీ నమ్ముకున్న వ్యాపారవేత్తలు, టీడీపీ నమ్ముకున్న కార్యకర్తలు, టీడీపీ నమ్ముకున్న ఇది మేధావులని తెలుసుకోవాలి. జనసేనకు ఉందండి శివాలయాలు, అది అందులో వచ్చేది లేదు పోయేది లేదు. ఎప్పటికైనా జనసేన బలపడుతుంది. ఒకరికొకరు సహకరించుకోండి. మీరు గెలిపించడానికి మొన్న జనసేన పార్టీ ఎలక్షన్ లో రాకపోయి ఉంటే ఏజెంట్లు కూడా వెళ్ళడానికి భయపడేవారు టీడీపీ వాళ్ళు వైసీపీ అధికారంలో ఉండగా. గతాన్ని మర్చిపోకండి. అలాగే మనోహర్ గారు, హరిప్రసాద్ గారు ఏదో అడుగుతున్నారు, ఆయన అజయ్ గారు ఏదో అడుగుతున్నారు మిమ్మల్ని. చెప్పండి సార్. అడగండి అజయ్ గారు అడగండి. సత్యం గారు, మేము కూటమిలో ఉన్నాం, ఖచ్చితంగా పరస్పరం గౌరవించుకుంటాం. ఆ రోజు ఈ కూటమి కలయికకి జనసేన ముందడుగేసింది, మేమందరం కలిసాం, పోటీ చేశాం, రాష్ట్ర ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు. కానీ మీరు తెలుగుదేశం పార్టీకి బూత్ ఏజెంట్లు బూతుల్లో పడ్డానికి భయపడతారనే మాట్లాడిన మాటలు తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. 4 దశాబ్దాలుగా ఈ రాష్ట్రంలో పనిచేసే పార్టీకి బూత్ ఏజెంట్లు ఉండరు, తెలుగుదేశం పార్టీకి పోరాట పటిమ లేదు, తెలుగుదేశం పార్టీ ఎక్కడ పోరాటం చేయలేదు. అది కరెక్ట్ కాదు. మీరు సీనియర్ జర్నలిస్టులు. రైట్ ఆయన మాట్లాడినాడు. అక్షర్ సత్యం గారు చెప్పండి. ఓకే అజయ్ గారు, మీరు అడిగింది అడిగారు. చేస్తున్న ప్రతి పనిని, ప్రతి విధ్వంసాన్ని నేను ప్రశ్నించా. రైట్, నేను రోడ్ల మీద ఉన్నా, నా మీద చాలా కేసులు ఉన్నాయి. వందల సంఖ్యలో 41 నోటీసులు ఇచ్చారు నాకు. తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రతినిత్యం పోరాడుతూనే ఉంది. మీరు అసలు కార్యకర్తలు లేదు, సమాధానం చెప్పండి. భయపడతారు. సీనియర్ జర్నలిస్టులు. రైట్ ఓకే అజయ్ గారు, మీరు అడిగిన దానికి సమాధానం చెప్తారు. పోరాట పట్టం లేదంటే ఎంతవరకు కరెక్ట్ అండి? రైట్ అక్షర్ సత్యం గారు, దీనికి ఏం చెప్తారు మీరు? ఓకే చెప్పండి సార్, ఒక్క నిమిషం. జనసేన ఆపుతారు, మీరు స్టార్ట్ చేస్తే ఆయన ఆపుతారు. అజయ్ గారు ఒక్క నిమిషం ఆగండి. తెలుగుదేశం పార్టీ జనసేన లేనప్పుడు కూడా ఆయన అజయ్ గారు అన్నట్టుగా ఎన్నో ఆటుపాట్లు తట్టుకుంది, ఓడిపోయింది, నెగ్గింది. 10 సంవత్సరాలు కూడా 95, 2004, 14 వరకు కూడా నిలబడ్డది. అనేక ఆటుపాట్లు ఎదుర్కొంది, నిలబడ్డది. అజయ్ గారు అన్నట్టుగా సేవ చేసుకుంటూ వచ్చింది. అందుకని అన్ని సార్లు అధికారంలో రాగలిగింది, అందులో నో డౌట్. అయితే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జనసేన చేసిన పోరాటం తెలుగుదేశం చేయగలిగిందా? జనసేన వాళ్ళు మీ దగ్గర వ్యూహం ఉంది, కార్యకర్తలు ఉన్నారు, నాయకత్వం ఉంది. జనసేన మిమ్మల్ని పూర్తి పెట్టుకోండి. అలాగే జనసేన కార్యకర్తలు ఆవేశం ఉంది, ఆవేశం మీకు అవసరం వచ్చింది. ఒకరికొకరు ఉపయోగపడ్డారు. జనసేన లేకపోతే మీరు చేసిందే వాళ్ళు చేయలేకపోయేవారు, మీరు లేకపోతే జనసేన చేయలేకపోయేది. ఏ పొద్దులు కూడా మీరు ఒకరికొకరు నమ్ముకుని ఒకరికొకరు సహాయం చేసుకోకపోతే మళ్ళీ వైసీపీ వస్తుంది. మీరు నచ్చుకోండి, పుట్టుకోండి, ఏమంటే అనుకోండి. అసలు విషయానికి వస్తాం. రేపు వచ్చిన ఎలక్షన్ లో మీరు ఖచ్చితంగా మీ పార్టీని కించపరచలేదు. నేను మీ పార్టీ పెద్ద పార్టీ అని చెప్తున్నాను. నేను మీ పార్టీ జనసేన పార్టీ లేనప్పుడు కూడా మీకు ఉందని చెప్తున్నా. జనసేన వైసీపీ లేనప్పుడు, జనసేన లేనప్పుడు కూడా మీ పార్టీ ఉంది. 83 నుంచి కూడా అనేక ఒడిదుడుకులు తట్టుకుని నిలబడ్డదే. నేనేమి కించపరుస్తలేదు. మీరు ఆగండి సార్. జనసేన గురించి మాట్లాడితే మీకెందుకు? అంత పోటుగా లేక జనసేనతో పోటీ ఎందుకు పెట్టుకున్నారా? ఊరిగా గట్టిగా మళ్ళీ చెప్పడం మొదలెట్టండి, మర్యాద ఉండదు, బాగుండదు. అంత పోటుగా లేక పోటీ ఎందుకు పెట్టుకున్నారు సార్? ఏమైపోయారు సార్? గత పంచాయతీ ఎలక్షన్ లో నామినేషన్ కూడా వెళ్ళకపోతే పోటుగాళ్ళు. ఆగండి, నన్ను మాట్లాడదామంట. ఇప్పుడు జరిగింది ఏదో జరిగింది. ఇప్పటికైనా గ్రామ స్థాయి కార్యకర్తల్లో కనీసం ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే వాళ్ళ మాట ఎంఆర్ఓ వింటున్నాడా లేదు. అధికారులు ఉన్నారు కాబట్టి వైసీపీ గవర్నమెంట్ లో వినరు. అలాగే ఒక ఎస్ఐ మాట వింటున్నాడా లేదా, మనకి ఇన్ఛార్జ్ ఉన్నాడా లేదా, అలాగే జిల్లా అధ్యక్షుడు మన జనసేన పార్టీ మాట పనిచేస్తున్నాడా, తెలుగుదేశం వాళ్ళు పనిచేస్తున్నాడా, అలాగే మంగళగిరి ఆఫీసులో వాళ్ళు ఎవరన్నా కష్టాలు యంత్రాంగం ఉందా లేదా, అసలు మనోహర్ గారి లాంటి వ్యక్తులు పిరికితనంగా మాట్లాడాల్సిన పరిస్థితులు ఏంటి, చేయాలి, ఏ విధంగా కోఆర్డినేట్ చేయాలి, జనాల చైతన్య, పార్టీల చైతన్యం ఎలా తీసుకురావాలని ఆలోచించి చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. నా బాధ. రేపు పొద్దున మళ్ళీ పర్లేదు, టాపిక్ ముందుకెళ్తుంది. ఇంకో గెస్ట్ కూడా ఉన్నారు మనతోటి, రాజకీయ విశ్లేషకులు కోటిపల్లి అయ్యప్ప గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అయ్యప్ప గారు నమస్తే అండి.
అయ్యప్ప గారు డిస్కనెక్ట్ అయ్యారు, మళ్ళీ కనెక్ట్ అవుతారు. ఎస్, అక్షర సత్య గారు ఏం చెప్తున్నారు? సార్ నేను గతంలో నేను ఇప్పుడు టీడీపీని ఎంత సపోర్ట్ చేస్తానన్నది బహుశా అజయ్ గారికి తెలియదు అనుకుంటా. మన మోహన్ రెడ్డి గారు అడిగితే చెప్తారు నేను టీడీపీకి ఎంత సపోర్ట్ చేస్తానన్న. నేను టీడీపీ అని కాదు, కూటమి కలిసి ఉండాలి, 3 పార్టీలు కలిసి ఉండాలి, అధికారంలో ఉండాలి, రాష్ట్రం బాగుపడాలని కోరుకుంటున్నా. కూటమి కలిసి ఉండాలంటే జనసేన తొక్కుకుంటూ కూటమి కలిసి ఉండాలని నేను కోరుకోనండి. వాళ్ళు జనసేనలో కొంతమంది నాయకులు కోరుకుంటారు. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే జనసేన పార్టీలో పదవులు అనిపించే వాళ్ళంతా మీరు పదవులు అనిపిస్తూ మళ్ళీ ఇస్తాను అజయ్ గారు, ఆగండి. కష్టపడ్డ మళ్ళీ ఇస్తాను, ఆగండి. ఇంకొకళ్ళు ఉన్నారు. తప్పన్నా 2.5 సంవత్సరాలు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఫార్ములా అటాక మీరంతా రిజైన్ చేయండి. రిజైన్ చేసి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి. ఆ 30% లోనే ఇప్పుడు 30% షేర్ వస్తే ఇంకో 30% 5 years 60% వస్తారు. అప్పుడు అనుభవం వస్తుంది వీళ్ళకి. అంతేగాని మేమే పదవులు అనిపిస్తాం, మా అనుచరులకి పదవులు ఇచ్చుకుంటాం, మిగిలిన వాళ్ళంతా జెండాలు మోయండి అంటాం తప్పది. లేదా చైతన్యపరచండి. రే బాబు రేపు పొద్దున్న మీకు వచ్చినట్టు చేస్తానంటే మీరు ఎందుకు పనికిరారు, మీరు ఫ్లెక్సీలు కట్టడానికి పనికి వస్తారంటాం తప్పు అని చెప్తున్నాను నేను. మీరు వింటే వినొచ్చి, వినకపోతే మీ ఇష్టం. అది నాకు వచ్చేది లేదు, పోయేది లేదు. పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని కోరుకుంటాను నేను. అందులో ఓపెన్ గా చెప్తున్నాను నేను. రైట్ అండి. తప్పించి తెలుగుదేశాన్ని సీఎం చేయాలని కాదు. తెలుగుదేశం బాగుపడాలి, కూటమిలో జనసేన బాగుపడాలి, బీజేపీ బాగుపడాలి. కానీ ఒక్క తెలుగుదేశమే బాగుపడాలి అనేది మాట విధానం నేను వ్యతిరేకం. రైట్ అక్షర సత్య గారు, మళ్ళీ ఇస్తాను. కంక్లూడ్ చేయండి లక్ష్మీకాంత్ గారు. లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ చేయండి. లక్ష్మీకాంత్ గారు, నా వాయిస్ వినపడుతుందా?